ఎంత స్థాయికి వచ్చింది అంటే ఇప్పుడు ఆదిశంకరాచార్య భక్త సమాజం మేము 24 ఏళ్ల క్రితం ఆరంభం చేస్తే ఇప్పుడు ఏ ధర్మం వాడు ఈ ఈ ధర్మాన్ని దాడి చేయాలని అనుకుంటున్నాడు వాళ్ళందరికీ సమాధానం చెప్పేటటువంటి స్థాయిలో ఈ తత్వం చారిటబుల్ ట్రస్ట్ ఉండాలి అని కోరుకుంటూ బ్రహ్మాండంగా రాజమండ్రి దగ్గర ఒక పెద్ద అలివేలు మంగ గారని ఆవిడ ఒక స్థలాన్ని ఇచ్చారు. అక్కడ దగ్గర ఒక 2 ఎకరాలు ఆవిడిచ్చి ఇంకొక 2.5 ఎకరాలు పైన కూడా తీసుకుంటున్నాం. 5 ఎకరాలు దగ్గర 10 ఎకరాల దాకా వస్తుందమ్మా ఆశ్రమం. అందులో ఒక హబ్ లాగా సనాతన వైదిక ధర్మాన్ని కాపాడడానికి ఇందులో ఈ యజ్ఞాల్లో సమిధలు ఎందుకు వాడతారు, లోపల ఉండేటువంటి గుళ్ళల్లో రాళ్ళు ఎందుకు అరిగిపోతున్నాయి, ఈ క్షేత్రాలకు సంబంధించినటువంటి కట్టడాల్లో మార్పులు వచ్చేవి పాడైపోవడము, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, మన దగ్గర ఉన్న ఆయుర్వేదం గొప్పతనం ఏమిటి, మన దగ్గర ధనుర్వేదం ఇతరమైన శాస్త్రాల గొప్పతనం ఏమిటి, వీటి మీద ఒక R&D వింగ్, సనాతన వైదిక ధర్మానికి సంబంధించినటువంటి పేపర్స్ని సబ్మిట్ చేయగలిగేటటువంటి R&D వింగ్ను ఒకదాన్ని తయారు చేస్తున్నాం. R&D వింగ్ చేయటమే కాకుండా ఈ వైదిక ధర్మాన్ని కాపాడదామని ప్రయత్నించే వాళ్ళ మీద అనవసరమైనటువంటి కేసులు కొన్ని రావడం, వాళ్ళని రకరకాల ఇబ్బందులు, అమాయకుల్ని చాలా మంది మీద ఇబ్బందులు కలిగేటటువంటి, తప్పు చేసినవాడు కానీ అమాయకులు ఇబ్బంది ఎవరెవరైతే పడుతున్నారో ఈ ధర్మాన్ని కాపాడాలని కేవలం వాళ్ళ లోపల ఉన్న భావన ధర్మ రక్షణ అని వాళ్ళకి లీగల్ సపోర్ట్ ఇవ్వడం, మీకేం కావాలో మీరు చేయండి. టీవీల్లో మాట్లాడుతూ ఉంటారు చాలామంది. ఈ మాట్లాడేటటువంటి వాళ్ళకి వాళ్ళు ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడాలనుకుంటున్నారో దానికి అవసరమైనటువంటి రీసెర్చ్ సహాయం. అంటే బాబు మీరు మాట్లాడండి, సబ్జెక్ట్ ఏంటో చెప్తే ఆ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి కొంత మెటీరియల్ మీకు అందజేస్తాం. సో దట్ మీరు ఒకసారి దాన్ని గోత్రూ చేసి ఊరికనే ఏదో మాట్లాడుతున్నామని కాకుండా చాలా ప్రణాళికాబద్ధంగా వ్యూహాత్మకంగా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని తెలియపరిచేట్టు అథెంటిక్గా మేము తత్వం చారిటబుల్ ట్రస్ట్ నుంచి టీవీ ఛానల్స్లో మాట్లాడడానికి యోగ్యులు ఎవరు అని వాళ్ళకి చిన్న క్లాసెస్ పెట్టి సర్టిఫికేషన్ ఇచ్చి వాళ్ళని డిస్కషన్స్లో వాటికి పంపడం. ఎక్కడైనా సరే ఈ ధర్మాన్ని రిప్రజెంట్ చేసే వాళ్ళకు ఉండాల్సినటువంటి గుణాలు లక్షణాలు ఎలా ఉంటాయో అవన్నీ అక్కడి నుంచి తయారు చేస్తాం. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అగ్నిహోత్రుడికి ఒక గుడి, ఇవాళ భారతదేశంలో అగ్నిహోత్రుడికి గుడి లేదండి, కానీ అజర్బైజాన్ లో ఉంది, సెంట్రల్ ఏషియాలో. ఇప్పటికీ మొత్తం ముస్లిమ్స్ ఉంటారు కానీ అక్కడ అగ్నిహోత్రుడు ఇప్పటికీ అట్లా ఉంటాడు. ఆ అగ్నిహోత్ర క్షేత్రం ఇప్పటికీ అక్కడ ఉంది. ఆ అగ్నిహోత్ర క్షేత్రం అజర్బైజాన్ లో ఉండే బాకు అనేటటువంటి క్షేత్రంలో అక్కడ ఉంది. అక్కడి నుంచి అగ్నితుండిల బ్రాహ్మణులు భారతదేశానికి వచ్చారని కూడా, సాంబుడు కృష్ణుడి కొడుకైన సాంబుడు తెచ్చాడు అని కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి అలాంటి అగ్నిహోత్రుడి గుడి, భారతదేశం అంటేనే వైదిక ధర్మం అంటేనే అగ్నులని పరిరక్షించడం, ఆ అగ్నులని పరిరక్షించేటటువంటి క్షేత్రం ఒకటి. ఎన్ని రకాల అగ్నులు ఉన్నాయి, ఈ అగ్నుల ప్రత్యేకత ఏంటి అనే R&D విభాగం మొత్తం మేమంతా రీసెర్చ్ డెవలప్మెంట్, ఆ R&Dకి సంబంధించినటువంటి కార్యక్రమాలు తత్వం చారిటబుల్ ట్రస్ట్ తరఫున చేయాలి అనేదే ఉద్దేశం. అవి మొదలు పెట్టాము. దానికోసం స్థలం వచ్చింది, కట్టడం కూడా అతి త్వరలోనే ఆరంభం చేసి విస్తృతమైన వైదిక ధర్మానికి సంబంధించిన ఒక యూనివర్సిటీని, ఒక లీగల్ సెక్షన్, ఒక సనాతనమైనటువంటి వైదిక ధర్మానికి ఒక లా బోర్డు కావాలి, అలాంటి లా బోర్డు ఒకటి తయారు కావాలి అనే ఉద్దేశ్యంతో. తర్వాత మనం వాడుతున్నటువంటి వస్తువుల్లో చాలా మటుకు నకిలీ కల్తీవే వాడుతున్నాం. గుళ్ళల్లో వాడే అగరబత్తులు, పాలు అన్ని కల్తీవి వాడుతున్నాం. భగవంతుడి దగ్గర కూడా ఈ కల్తీ వాడటం వల్ల రాయికి ఏమవుతుంది, జనానికి ఏమవుతుంది, ప్రదేశానికి ఏమవుతుంది అనేది రీసెర్చ్ చేసి ఎవరు యోగ్యమైన పదార్థాలు చేస్తారో వాటికి సర్టిఫికేషన్ తత్వం నుంచి, ఈ సర్టిఫైడ్ వస్తువుల్ని మాత్రమే మీరు తీసుకోండి, మేమేం ఆర్థికంగా సంపాదించడానికి ఇది పెట్టట్లేదు, కానీ మీ అందరి ఆరోగ్యం బాగుండాలి, వైదిక ధర్మంలో ఉండే అందరి ఆరోగ్యం బాగుండాలి అంటే సర్టిఫికేషన్ అప్రాప్రియేట్గా ఇచ్చేటటువంటివి లేవు. అలాంటి సర్టిఫికేషన్ నుంచి అనేకమైన కార్యక్రమాలు, మనకు సంబంధించినటువంటి విస్తరాకులు కుట్టుకోవడం ఏవైతే ఉంటాయో, మనకు సంబంధించినటువంటి వస్త్రాలు నేయటం ఎట్లాగో, మన పూర్వీకులు తయారు చేసిన కుండల విధానం ఎట్లా ఉంటుందో, మన పూర్వీకులు తయారు చేసేటువంటి బట్టల్ని నేసేటటువంటి విధానం ఎలా ఉంటుందో, అలాంటి వాటి మీద కూడా R&D చేస్తూ మన వైదికంలో వేద ధర్మంలో మొదటి నుంచి వస్తున్నటువంటి స్కిల్స్ని డెవలప్ చేసేటటువంటి, కన్స్ట్రక్షన్లో, కట్టడాలలో, గుళ్ళల్లో మనకున్న ఆస్ట్రోనామికల్ నాలెడ్జ్ని కానీ వీటన్నిటినీ పైకి తేవాలనే సదుద్దేశంతో
ఈ తత్వం చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేస్తున్నాం అమ్మ. నదులు, కొండలు, వృక్షాలు, అనేకమైన గొప్పతనాలు వైదికంలో చెప్పబడ్డాయి. అవునండి. ఇవన్నీ కూడా బయటికి తీసి ఇవాళ ఉండే సమాజానికి ఎలా అందించాలి, యూత్ యంగ్స్టర్స్ కి ఎలా చేర్చాలి, మెయిన్ అది వాళ్ళకి శంకర సాహిత్యాన్ని ఎలా చేర్చాలని అక్కడ మొదలు పెట్టినటువంటిది ఇన్ని మలుపులు తీసుకొని ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ జంక్షన్ లో ఉంది. ఇక మీదట అడుగులు కూడా పరమాత్మ వేయించాలని, దాన్ని ఎప్పుడూ మనం కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే దాన్ని పరమ పూజ్యంగా నెత్తిన ఉంచుకుంటూ వైదిక ధర్మాన్ని ఎలా కాపాడాలి అదే మీరు రెండు చెప్తున్నారు, ఏం తీసేయమనట్లేదు. అనే దాన్ని అవసరమైన అడుగులు ముందరికి వేసుకుంటూ ఈ ధర్మాన్ని కాపాడే ప్రయత్నం.